హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన ఛాలెంజ్లో డే 7 అండి. నేను మార్నింగ్ 5:30కి లేస్తానండి. లేవగానే 2 గ్లాసెస్ హోమ్ వాటర్ తాగుతాను. మా బాబు 6:30 స్కూల్కి వెళ్తాడండి. వాడిని రెడీ చేసి పంపించిన తర్వాత 9కి వచ్చేసి నేను ఓట్స్తో స్మూదీ చేసుకున్నాను. ఇవి నైట్లోనే నానపెట్టుకున్నానండి. ఇవి ఓట్స్, షీట్స్, నట్స్ నైట్లోనే పెట్టుకున్నాను. వీటిని మీరు మీ దగ్గర అంజీరు, అక్రోట్ అలాంటి అవైలబుల్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత నేను పపాయ వేసుకొని చేసుకున్నానండి. మీకు కావాలంటే మీ దగ్గర ఏ ఫ్రూట్ అయితే అవైలబుల్ ఉందో అది వేస్ట్ చేసుకోండి. దీనిలో మనం హనీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మనం ఎలాంటి ఇడ్లీలు కానీ దోశలు కానీ మనం బ్రేక్ఫాస్ట్లో తినట్లేదు. మనం స్మూదీస్తో కానీ లేదంటే జ్యూసెస్తో కానీ మనం మన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను ఇంట్లో పనులను ఏమీ వీడియో తీయట్లేదండి. బాగా వీడియో పెద్దదైపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి నేను ఫుడ్ గురించే తీస్తున్నాను. ఇలా నా స్మూదీని కంప్లీట్ చేసుకుని నేను ఇంట్లో పనులను ముగించుకున్న తర్వాత నేను 11కి గ్రీన్ టీ తాగుతానండి. గ్రీన్ టీయే కాదండి, మీకు కావాలంటే ఏదైనా సీజనల్ ఫ్రూట్ కానీ లేదంటే ఒక గ్లాస్ మసాలా బటర్ మిల్క్ కానీ తీసుకోవచ్చు. మనం రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో లంచ్లో కానీ లేదంటే మిడ్ మార్నింగ్ స్నాక్లో కానీ మనం బటర్ మిల్క్ తీసుకోవచ్చండి. నాకు పెరుగంతగా ఇష్టం ఉండదు, అందుకని నేను తీసుకోను. నా గ్రీన్ టీని కంప్లీట్ చేసుకున్నానండి నేను. తర్వాత నేను వచ్చేసి లంచ్ 1 to 2 లోపు నేను లంచ్ కంప్లీట్ చేస్తానండి. లంచ్లో మనం సలాడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి. సలాడ్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని తీసుకోవడం చాలా మంచిది. మీరు సలాడ్ని మాత్రం స్కిప్ చేయమాకండి. సలాడ్ని ముందలుగా తినండి. అప్పుడు మనం సలాడ్ తిన్న తర్వాత ఎక్కువ భోజనం తినలేకపోతాము. మన పొట్ట ఫుల్గా ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో మనకి ఫుడ్ లోపలికి వెళ్తుంది. అప్పుడు మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను ఈరోజు పప్పుతో పాటు మిల్లెట్స్, పాలకూర ఫ్రై తీసుకున్నానండి. ఇది మన వెయిట్ లాస్కి చాలా మంచిది. ఆకుకూర డైలీ ఆకుకూర ఉండేలా చూసుకోండి. నేను పప్పు తీసుకున్నాను. పప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే రోజు మార్చి రోజు అయినా కానీ గుడ్డు ఉండేలా చూసుకోండి. గుడ్డులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత నేను వచ్చేసి 2 మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కాలు తీసుకున్నానండి. మల్టీగ్రెయిన్ ఆటా మన ఛానల్లో ఉంది, చూడండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా గోధుమ పిండికి బదులు మనం ఇలా మల్టీగ్రెయిన్ ఆటాతో తీసుకున్న ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. మన లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4కి ఆకలి వేస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఏదైనా జంక్ ఫుడ్స్ కానీ లేదంటే స్పైసీగా ఏదైనా తినాలి అనుకునే వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేసి మనం ఇలా తీసుకోవడం చాలా మంచిది మన వెయిట్ లాస్కి. ఏదైనా సీజనల్ ఫ్రూట్ కానీ లేదంటే గ్రీన్ టీ కానీ అలవాటు ఉన్న వాళ్ళైతే 1/2 కప్ వితౌట్ షుగర్తో టీ కానీ తీసుకోవచ్చండి. నేనైతే ఈరోజు పపాయ తీసుకున్నాను. మీరు పపాయాక బదులు ఏదైనా సీజనల్ ఫ్రూట్ కానీ లేదంటే శనగలు కానీ తీసుకోవచ్చు. తర్వాత నేను వచ్చేసి 6 to 7 లోపు నేను నా డిన్నర్ని కంప్లీట్ చేస్తానండి. నా డిన్నర్లో ఈరోజు నేను అన్ని వెజిటబుల్స్ వేసుకొని పరాటా చేసుకున్నానండి. ఇది మన వెయిట్ లాస్కి చాలా మంచిది. దీనిలో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఫైబరు, ప్రోటీన్ దొరుకుతుంది. ఇది 1 లేదంటే 2 తినొచ్చండి. 2 తిన్నా కానీ మనం అదే అంటారు కదా, మన పొట్ట ఫుల్ అయింది కానీ పొట్ట నిండింది కానీ మనసు నిండలేదు అని, అలా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మీ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. నేను ఇలా నా డిన్నర్ని చేసుకున్నానండి. మీకు దీని బదులు మీరు ఏదైనా రాగి జావ కానీ లేదంటే సూప్స్ కానీ అలాంటి లిక్విడ్ టైప్లో తీసుకోండి. మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా నా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాను నేను. రోజు మొత్తంలో 3 నుంచి 4 లీటర్ల
ఫీల్ అవ్వమాకండి. తర్వాత నేను వచ్చేసి 9కి నా స్లీప్ డ్రింక్ చేసుకుంటానండి. ఈ స్లీప్ డ్రింక్ బదులు మీరు హాట్ వాటర్ కానీ లేదంటే జీరా వాటర్ కానీ దాల్చిని వాటర్ కానీ అలా మీరు తీసుకోవచ్చండి. నేనైతే సోంపు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ మన వెయిట్ లాస్కి చాలా మంచిది. థైరాయిడ్, PCOD, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి చాలా మంచిదండి. ఇది మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇలా నేను నా డేని ప్లాన్ చేసుకుంటానండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇవి పాటిస్తే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను అలాగే 23 kgs వెయిట్ తగ్గానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.